ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి కానీ కోర్స్ దుబ్బాక హుజరాబాద్లో ఓడించాలని ప్రయత్నించారు ఫోన్ ట్యాపింగ్తో, సాధ్యం కాలేదు అనేది ప్రేమేందర్ రెడ్డి గారు చెప్తున్నమాట. ఇక్కడి వరకు కొంతవరకు ఓకే, కానీ మిగిలిన వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ అయ్యాయంటే ఏం చెప్తారు? కళ్యాణ్ గారు, మొట్టమొదట ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రత కోసం, దేశ అంతర్గత వ్యవహారాల మీద, దేశంలో పౌరుల రక్షణ మీద నియంత్రణ కోసం ఫోన్ ట్యాపింగే చేయవచ్చన్న విషయాన్ని ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 చాలా క్లియర్గా చెప్తుంది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం కాదు. మొట్టమొదటి తెలంగాణ ప్రజలకు మీ ద్వారా నేను చెప్పాలనుకున్నా. దేశ భద్రత కోసం ఇంకా రకరకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవి జరుగుతున్నాయో వాటిని నియంత్రించడం కోసం ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చాలా క్లియర్గా చట్టం చెప్తున్నది. ఇక కట్ చేసి డైరెక్ట్ మీరు అడిగిన ప్రశ్నకే వస్తాను. ఇవాళ ఎవరు చెప్తున్నారు? ప్రేమేందర్ రెడ్డి గారు ఇవాళ మరి బీజేపీ నాయకులు వారు చెప్పారు నా ఫోను ట్యాప్ అయినట్టుగా నాకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని. నిజానికి ఇవన్నీ చెప్పాల్సింది ఎవరు? సిట్ చెప్పాలి. లేకపోతే సిట్ ఎవరి కింద పనిచేస్తున్నది? హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కింద పనిచేస్తుంది. కమిషనర్ చెప్పాలి, లేకపోతే డీజీపీ చెప్పాలి, లేకపోతే హోంమంత్రి చెప్పాలి. హోంమంత్రి ఎవరు? జనరల్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి ఎవరు చెప్పాలి? అయిపోయేంత వరకు ఎవరు చెప్పారు? మరి తెలివైన పోలీస్ ఆఫీసర్ ఎవరు కూడా నా ఇన్వెస్టిగేషన్ కు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పకూడదు కూడా. ఎగ్జాక్ట్లీ. సో మరి చెప్పకూడని విషయాలు ప్రతిరోజు కూడా ఒక మనసు మమత సీరియల్ లాగా, చిన్నారి పెళ్లి కూతురులాగా, డాక్టర్ బాబు లాగా, లేకపోతే కబీసాస్ బహుతీ లాగా రోజు వచ్చి ఇది ఒక్కటే ఇష్యూ లాగా ప్రతి మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే ఇష్యూ మీద మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పిండండి? హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పమని చెప్పండి, లేకపోతే హోంమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెప్పమని చెప్పండి, లేకపోతే సిట్ చీఫ్ని చెప్పమని చెప్పండి. వీళ్ళెవరు మాట్లాడరు. కానీ పత్రికలకు పోతాయి, కొన్ని ఛానళ్ళకు పోతాయి. ఆ ఛానళ్ళు ఏమో థంబ్నెయిల్స్ వేస్తారు. ఆ థంబ్నెయిల్ అత్యంత అశ్లీలంగా ఉంటాయి. మనసంతా కూడా విషం కప్పుకొని, విషం నింపుకొని మాట్లాడే విధంగా ఉంటాయి. ఎట్లా చూడాలండి దీన్ని? దయాకర్ గారు చాలా హుందాగా, డిగ్నిఫైడ్గా అసలు బయట జరుగుతున్న ఏవి పట్టించుకోవాల్సిన పని లేదు, సిట్టి ఏం తేలుస్తుందో అదే వాస్తవం, ఎవరేం మాట్లాడినా వ్యక్తిగతమే, అది రాజకీయమే అని చెప్తున్నారు. ఎందుకు మీరు ఉలిక్కి పడుతున్నారు? వాళ్ళు మాట్లాడిన దానికి రియాక్ట్ అవ్వడం కానీ సీరియస్గా ఆ ఫోన్ ట్యాపింగ్లో నిజంగా అంటే ఇక్కడ ఒకటి ప్రవీణ్ గారు సీరియస్గా నాకు ఒక జర్నలిస్ట్గా నా అనుమానం కూడా ఇది, నిజం ఏది అబద్ధం ఏది, చట్టం ఏది నేరం ఏది అనేది సిట్టు తెలుస్తుంది, పోలీసులు చట్టాలు తెలుస్తాయి. కానీ నైతికత అనేది ఒకటి ఉంటుంది. ఈ బయట జరుగుతున్న ప్రచారంతో ఆ నైతిక విలువలు, నైతికత బీఆర్ఎస్ వాళ్ళది ప్రధానంగా బీఆర్ఎస్ టార్గెట్గా నడుస్తుంది కాబట్టి దెబ్బతింటుంది. దానివల్ల మీకేమి ఇబ్బంది కదా పార్టీ పరంగా? కానీ ఇబ్బంది అనే దానికన్నా కూడా మీరు నైతికత గురించి మాట్లాడినారు కాబట్టి నేనేమంటా అంటే, ఇప్పుడు వారు చాలా చక్కగా వారి స్టాండ్ హేతుబద్ధంగా చాలా గొప్పగా అద్దంకి దయాకర్ గారు చెప్పారు. నిజానికి ఈ వ్యవహారం ఆయన్నే హ్యాండిల్ చేయమని కాంగ్రెస్ వాళ్ళు చెప్తే బాగుంటుంది. కానీ వారికి చెప్పకుండా ఎవరైతే అసలు ఏ మాత్రం కూడా తమ నాలుక మీద కంట్రోల్ లేని వ్యక్తులకు, ఏదైనా మాట్లాడి బట్టగాల్చి మీదేస్తే అయిపోతుంది, ఏదైనా చేసుకోవచ్చు అన్న వ్యక్తులకు ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ కానీ ఇచ్చారు. వాళ్ళ అంతర్గత విషయం వారి గురించి నేను మాట్లాడదు. కానీ వారు చెప్పిన పాయింట్ చాలా బాగుంది. కళ్యాణ్ గారు, నేను ఒక్కటే చెప్తాను. వారే అన్నారు ఇది సిట్ వ్యవహారమే, రాజకీయమే. కాలంటప్పుడు వారు రాజకీయంగా మాట్లాడినప్పుడు ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ నాయకులకు కూడా ఉంటుంది కదా. నేనేమంటున్నా అంటే, నిజానికి నేను ఇంతకుముందే చెప్పిన టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము ఎవరెవరి ఫోన్లో మానిటర్ చేయొచ్చు, ఎందుకు మానిటర్ చేయొచ్చు అనేది చట్టమే చెప్తున్నది. దానికి ఒక ప్రాసెస్ ఉంది. అది అంత ఈజీ కాదు. నేను ఇప్పటికి మీరు ఇంటర్వ్యూలో నేను ఎన్ని ప్రశ్నలు అడిగినా కొన్ని విషయాలు నేను నా గుండెలోనే పెట్టుకుంటాను. నేను చెప్పను. ఎందుకంటే రేపు ఈ తెలంగాణలో ఒక లుంబిని బ్లాస్టో, లేకపోతే సాయిబాబా టెంపుల్ దగ్గర జరిగిన బ్లాస్టో, లేకపోతే పహల్గాంలో జరిగినట్టుగా 30 మంది అమాయకుల దుర్మరణం, అంటే అమాయకుల హత్య, ఇలాంటివి జరగొద్దు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. రాష్ట్రంలో ఎలాంటి శాంతి భద్రతలు ఏమంటారు విచ్ఛిన్నం కావద్దనే ఆశతోనే చట్టం అనేది రూపొందించబడ్డది. రైట్. సో అందుకొరకు నేను ఇప్పుడు మీరు నేను ప్రశ్నగా, నేను ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా, పౌరుడిగా నేను కొన్ని విషయాలు చెప్పను. కానీ వాళ్ళ కాంగ్రెస్ నాయకులు, అద్దంకి దయాకర్ గారు ఎక్సెప్షన్,
కానీ జనరల్గా కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ చాలా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. నేను ఎందుకు చెప్తున్నా ఇది దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన విషయం. నిజానికి ఎవరైనా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం తప్పు చేస్తే, అంటే ఒకవేళ ట్యాపింగ్ చేయడంలో కానీ కొన్ని నెంబర్లను తీసుకొచ్చి ఇంకా రకమైన తమ పర్సనల్ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తే అది ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు సిట్ వాళ్ళు నేరం అని నిరూపించి వాళ్ళు డెఫినెట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, రిమాండ్ సిడీనో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అది కాదు, నిజంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ జరిగిన ఒక సిట్ విచారణ జరుగుతుంది, ఇంత లెంతీ ప్రాసెస్ అవసరమా? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీ ఫోన్ అయినా నా ఫోన్ అయినా నిజంగానే సిట్టో అధికారులు తెలుసుకోవాలనుకుంటే ఆ సర్వీస్ ప్రొవైడర్లకు పెడితే వాళ్ళు ఏ నెంబర్ కాల్ చేశారు ఏంటి ఇన్ఫర్మేషన్ రావడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు కళ్యాణ్ గారు ఏమవుతుందంటే ఇది సిట్టు వాళ్ళు వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో నెల రోజుల్లో చేయొచ్చు అండి, ఎగ్జాక్ట్లీ నెల రోజులు చేయొచ్చు. కానీ ఇదంతా టెక్నికల్ ఎవిడెన్స్ కాదండి, ఇదంతా ప్రతిదీ కూడా రికార్డ్ మీద, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇస్ డిజిటైజ్డ్, ఎక్కడికక్కడ ఓపెన్ ఉన్నట్టే క్రోడీకరించాలి అంతే. ఎగ్జాక్ట్లీ. తర్వాత రెండవది ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు సిట్ విచారణ జరుగుతుంది, పక్కనే పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీ భవన్ ఒక ప్రెస్ మీట్ పెడతారు, ఇంకొక మంత్రి గారు పెడతారు, ఇక్కడ వచ్చి ఒక ఎంపీ గారు వచ్చి అందరినీ పిలుస్తున్నారు, నన్ను ఎందుకు పిలుస్తారు, 2 ఎంపీలు పోతారు, వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పొచ్చు కదా, మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతారు. దీనివల్ల ఏమవుతుంది, మోండా మార్కెట్లో బుడంకాయలు అమ్ముకునే వాళ్ళకి కూడా, గుడిమల్కాపూర్లో వంకాయలు అమ్ముకునే వాళ్ళకి కూడా అయ్యాల ఇంటెలిజెన్స్ అంటే ఏందో తెలిసింది, ఇంటెలిజెన్స్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలుసు, దాంట్లో ఎన్ని కమిటీలు ఉంటాయో తెలుసు. ఇవి చాలా డేంజరస్ అండి. నేను ఏమంటున్నా అంటే సిట్ అధికారులన్నా నిజం చెప్పాలి, లేకపోతే హోంమంత్రి అన్న చెప్పాలి. ఎవరు చెప్పరు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు న్యూస్ రాసుకుంటూ పోతుంటే రేపు ఈ రిమాండ్ సీడీలు, ఈ న్యూస్ ఐటమ్స్, వీళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ కూడా రేపు పబ్లిక్ డాక్యుమెంట్స్ అవుతాయి. రేపు పాకిస్తాన్కి తెలియకూడదని ఏమున్నది ఈ విషయం, రేపు చైనాకి తెలియకూడదని ఏమున్నది, ఎక్కడ కంట్రోల్ ఉన్నది ఇన్ఫర్మేషన్ మీద, అది నా భయం, అది నా బాధ. ప్రవీణ్ గారు మీరు చెప్పండి, అంటే దయాకర్ గారు చెప్తున్నప్పుడు ఈ సిట్ విచారణ తేలిపోతుంది ఏదో అవుతుందని, అయితే 4000 ఫోన్ నెంబర్లలో 40, 50, 100, 200 ఏవో నెంబర్స్ కలిపేశారు. దేశద్రోహులు కానీ మావోయిస్టుల సంబంధం కానీ ఏది లేని వాళ్ళని ఒకటి. రెండోది డబ్బులు, ముఖ్యంగా ఎలక్షన్ ముందు నవంబర్ 23 నాడు మీరు 600 ఫోన్ నెంబర్లు విన్నారు, ట్యాప్ చేశారు అని. అక్కడ ఏంటంటే డబ్బు రవాణా నిజంగా కూడా ఆ విషయంలో కూడా నన్ను అడిగితే ఎలక్షన్ డబ్బులు బట్వాడా అవుతున్నాయి, అప్పుడు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి, ఫోన్ ట్యాప్ చేసి పట్టుకుంటే మంచిదే కదా అంటాను నేను. తప్పే ఉంది అందులో, నేను మళ్ళీ ఇల్లీగల్గా మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఆడ. కళ్యాణ్ గారు నేను మళ్ళీ చెప్తున్నా, నాకున్న సమాచారం మేరకు, నాకున్న అవగాహన మేరకు ఒక్క ఫోన్ కూడా ఇల్లీగల్గా ట్యాప్ కాదు కూడా. ఒక ఫోన్ ట్యాప్ కావాలన్నా అది 1,00,000 ఫోన్లైనా చేయొచ్చు, 10 లక్షల ఫోన్లైనా చేయొచ్చు. ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అవును, ఒక్క ఫోన్ అయినా 1,00,000 ఫోన్లైనా 10 లక్షల ఫోన్లైనా చట్ట ప్రకారమే జరుగుతాయి. ఈ ఎంత కఠినమైన చట్టం అంటే ఇది. ఒక నెంబరు అసాంఘిక శక్తి కానీ దేశ భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తి కానీ ఆమె నెంబరు ట్యాప్ చేయాలంటే ముందు ఒక నోట్ జనరేట్ చేయాలి, ఎందుకు ట్యాప్ చేయాలి, దీని మీద వస్తున్న మన ఫీల్డ్ వర్క్లో వస్తున్న అనుమానాలు ఏంటి, అది చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్కు పోతుంది. చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కు పంపిస్తాడు, దాన్ని కాంపిటెంట్ అథారిటీ అంటారు చట్ట ప్రకారంగా. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ మొత్తం చూసిన తర్వాత 3 రోజుల లోపల దానికి అప్రూవల్ ఇవ్వాలి. రెండవది, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చీఫ్ సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, లా సెక్రటరీ వీళ్ళు ముగ్గురు కూడా దాన్ని ఫైనల్గా ఎస్ ఇది కరెక్టే అని చెప్పి అప్రూవ్ చేయాలి. అది 6 నెలల లోపల జరగాలి. దాన్ని రివ్యూ కమిటీ అంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ట్యాబ్ తద్వారా వచ్చిన రికార్డులన్నింటినీ కూడా ధ్వంసం చేయాలి 6 నెలలకి. 6 నెలల లోపల ధ్వంసం, అది కూడా చట్ట ప్రకారం 6 నెలల లోపల 6 నెలలకు ఒకసారి 6 నెలల లోపు చేయొద్దు, 6 నెలలకు ఒకసారి చేయాలి. లోపు కూడా చేయాలంటే లోపు ఒకసారి అంతే కాదు. ధ్వంసం చేసిందే ఇల్లీగల్ అనే ఒక చర్చ కాబట్టి పాసిబుల్. నేను అదే చెప్తున్నా, డిసెంబర్ 3 నాడు ధ్వంసం చేశారు, అది ఇల్లీగలా కాదా? నేను మళ్ళీ చెప్తున్నాను ఏది ఇల్లీగల్ కాదు. డిసెంబర్ 3 ధ్వంసం ఏ రోజు చేసినా, డిసెంబర్ 3 చేసినా, డిసెంబర్ 25 చేసినా, లేకపోతే ఇంకొక రోజు చేసినా, ఏది ఇల్లీగల్ కాదు.
కానీ ధ్వంసం చేయడానికి కూడా ప్రాసెస్ ఉంటుంది. అబ్సల్యూట్లీ ధ్వంసం చేయడానికి కూడా ప్రాసెస్ ఉంటుంది. ఆ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రివ్యూ కమిటీలో చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఒక రిపోర్టు ప్రవేశపెడతారు. ఆ రిపోర్ట్ మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత ఫైనల్గా కమిటీ ఎస్ అంటే అక్కడ ఒక ఆఫీసర్కి చెప్తారు, ఆఫీసర్ ఫైల్ రన్ చేస్తారు. తర్వాత పంచనామాతోని దాన్ని డిస్ట్రాయ్ చేయాలని చట్టము తద్వారా వచ్చిన గైడ్ లైన్ చెప్తున్నాయి. ఇందులో ఇల్లీగాలిటీ ఏమున్నదండి? ఇల్లీగాలిటీ ఏమున్నది? మీరు అంటున్నారు, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు సినిమా యాక్టర్ల మీద. దయాకర్ గారు ఏమో చెప్పలేకపోతున్నారు దాని మీద. అంటే పాయింట్ అవసరం ఏముంటుందండి? నాకు అర్థం కాదు. అసలు ఎట్లయిపోయిందంటే ఎవరివన్నా ఒక నేరస్తుడివి కాల్ డీటెయిల్స్ ఇస్తే కూడా టెలిఫోన్ ట్యాప్ అంటున్నారు. అంటే టెలిఫోన్ ట్యాపింగ్ కు వైర్ ట్యాపింగ్ కు మీకు చిన్న క్లారిటీ. ఆ ఫోన్ ట్యాపింగ్ విచారణకు వెళ్ళిన ఒకరిద్దరు నాతో మాట్లాడారు. వాళ్ళు చెప్తుంది కూడా జస్ట్ వీళ్ళు మాట్లాడిన కాల్ లిస్ట్ చూపించారట అంతే. ఆ కాల్ లిస్ట్ చూపించడానికి సిట్ అక్కర్లేదు. మన సర్వీస్ ప్రొవైడర్ ఇస్తాడు కదా. సిఐ మన లొకేషన్ కూడా ఇస్తాడు తీసి ఇమ్మంటే. అబ్సల్యూట్లీ. ఇది దీంట్లో రాజకీయంగా ఆయనే అన్నారు, ఇది చట్టం వేరే రాజకీయం వేరే. కావును, రాజకీయం వేరే అయినప్పుడు రాజకీయంలో అవతలి పార్టీల మీద అవతలి వ్యక్తుల మీద అభాండాలు వేసేటప్పుడు అశ్లీలమైన బాధ్యత ఉండాలి కదా. మెయిన్ గా కేటీఆర్ నే టార్గెట్ చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ లో. కేటీఆర్ రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయించినట్టు ఇలాంటి చర్చ దీన్ని ఇలా చూస్తారు. రేవంత్ రెడ్డి గారికి ప్రజల గొంతుకగా మారి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు అన్యాయాలు ఇవన్నీ దౌర్జన్యాలను ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తున్న ప్రజా గొంతుకి అలా తెలంగాణలో ఒక్కరే ఉన్నారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రైట్. అలాగే హరీష్ రావు గారు కూడా ప్రశ్నిస్తారు. వీళ్ళిద్దరినీ టార్గెట్, మరి ముఖ్యంగా కేటీఆర్ గారిని విపరీతంగా టార్గెట్ చేస్తా ఉన్నారు, రైట్. సో నేను ఏమంటా అంటే, నువ్వు టార్గెట్ చేసేటప్పుడు నీకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అని చెప్పాలి, లేకపోతే సిట్ ఆఫీసర్లు అని చెప్పాలి, మా దగ్గర ఎవిడెన్స్ ఉందని. అవన్నీ ఊహాగానాలు అభూత కల్పనలు పెట్టి అశ్లీలమైన, నేను చెప్పలేకపోతున్నా అశ్లీలం అంటే ట్రిపుల్-X, అంత ఘోరమైన అశ్లీలమైన రాతలు రాసి చేస్తారానండి ఎవరన్నా? ఒక పౌరుడు కానీ చదువుకున్నాడు ఎవడన్నా ఈ పని చేయగలడా? అంత ఘోరమైన అంత విషయం ఎందుకు నిలువెల్లా? అసలు నేను చెప్తున్నా, మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నా, ఒక రాజకీయ నాయకుడిలాగా కాదు. ప్రతి ఫోన్ కూడా ట్యాప్ చేయాలంటే తప్పకుండా ఇంతమంది పర్మిషన్ అవసరం. ఫైనల్ క్వశ్చన్ ప్రవీణ్ గారు, నిజంగా ఫోన్ ట్యాపింగ్ అయిందా కాలేదా, లీగలా ఇల్లీగలా, ఒక నిమిషం ఆగితే, ఒకవేళ జరిగితే ఫోన్ ట్యాపింగ్లో పొరపాటు జరిగితే ఆ ఫోన్ ట్యాపింగ్ లిస్ట్లో మీ నెంబరో నా నెంబరో అడిషనల్గా వచ్చి చేరితే దానికి అల్టిమేట్గా బాధ్యులు ఎవరు? ఇప్పుడు బాధ్యులు ఎవరైతే ఎవరైనా కావచ్చు, ఒక ఆఫీసరో లేకపోతే ఇద్దరు ముగ్గురు, దానికి 6 మంది బాధ్యులు ఉన్నారు. అంతేగాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఏ రకంగా కూడా ఉండదా? ఇంపాసిబుల్. బోల్డ్ లెటర్స్, ఇటాలిక్, అండర్లైన్, సైజ్ 72లో చెప్తున్నాను నేను. ఇంపాసిబుల్. ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా పలాని కళ్యాణ్ ఫోన్ ట్యాప్ చేయండి అని చెప్పి ఇంటెలిజెన్స్ చీఫ్కి చెప్పాడు. రెండోది, కళ్యాణ్ ఫోన్ ట్యాప్ మీరు చెప్పిండ్రు కాబట్టి నేను చేస్తున్నా సరే అని ఫైల్ చేసుకొని ఈ ఫోన్ పంపించలేడు. ఇంపాసిబుల్. రెండోది, ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ నేను కళ్యాణ్ ఫోన్ ట్యాప్ చేసి నీకు ఈ సమాచారం ఇస్తున్నానని ముఖ్యమంత్రి గారికి చెప్పవద్దు. చెప్తే ఆయన ఇంటెలిజెన్స్ చీఫే కాడు. ఇంటెలిజెన్స్ చీఫ్ తను ఏ విధంగా సమాచారం సేకరిస్తున్న విషయం ముఖ్యమంత్రికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు పలాని వ్యక్తుల సెల్ ఫోన్ ట్యాప్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకురాని ఏ ముఖ్యమంత్రి కూడా ఇంటెలిజెన్స్ చీఫ్కు చెప్పడు. ఇది అండర్స్టూడ్ కన్వెన్షన్. ఏంటి మరి ఈ విచారణతో తేలేదేంటి? తేలబోయేదేంటి? ఏమీ తేలదు. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద విషయం చిమ్మడానికి, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, లేకపోతే మరి హరీష్ రావు గారి మీద, వీళ్ళందరి మీద దుమ్మెత్తిపోయడం కోసమే, అదేవిధంగా తెలంగాణ ప్రజల దృష్టి మరల్చడం కోసమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డైలీ సీరియలే ఈ ట్యాపింగ్ వ్యవహారం. అంటే దీనివల్ల ఏమీ తేలదు. ఇంకొకటి కూడా చెప్తున్నా, అమెరికాలో ఎడ్వర్డ్ స్నోడెన్ అనే వ్యక్తి, అమెరికా అనే అగ్రరాజ్యం ప్రపంచంలోని అన్ని దేశాల అధిపతులందరి ఫోన్లు ట్యాప్ చేస్తుందన్న విషయం తీసుకొని ఆ పెన్ డ్రైవ్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని సీదా హవాయి నుంచి హాంకాంగ్కి వస్తాడు. హాంకాంగ్కి వచ్చి అక్కడి నుంచి జూలియట్ అసాంజేకు, తర్వాత న్యూయార్క్ టైమ్స్కు, గార్డియన్ న్యూస్ పేపర్కి ఇస్తాడు ఈ ఇన్ఫర్మేషన్. అప్పుడు అధికారంలో ఉన్నది డెమోక్రటిక్ పార్టీ, అపోజిషన్లో ఉన్నది రిపబ్లికన్ పార్టీ. ఇది అత్యంత కీలకమైన సమాచారం. టెర్రరిస్టులు కావచ్చు, లేకపోతే ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇంకా రకరకాల దేశాల సమాచారం అంతా కూడా అక్కడ ఉన్నది.
రెండు పార్టీలు కూడా ఒకరు, ఎందుకంటే అమెరికా భద్రతకు సంబంధించిన విషయం. నేను మళ్ళీ ఏం చెప్తున్నా అంటే మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ట్యాపింగ్ అనేది ఒకవేళ ఒక వ్యక్తి తన స్వప్రయోజనాల కోసం డబ్బులు సంపాదించాలని అక్రమంగా ఒక ట్యాపింగ్ కోసం ఒక నెంబర్ పెట్టుంటే 6 మంది బాధ్యులవుతారు. అందులో ఒక్కడు కాదు, 6 మంది బాధ్యులవుతారు. వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకుంటారు. అక్కడ కూడా ముఖ్యమంత్రి ఒక కేటీఆర్, ఒక ముఖ్యమంత్రి, లేకపోతే హరీష్ రావు, లేకపోతే ఇంకెవరో ఇంపాసిబుల్, వాళ్ళకు సంబంధం ఉండదు ఈ వ్యవహారం. అసలు మీరు నమ్ముతారో నమ్మరో, ఎస్పీలుగా, డిఐజీలుగా, ఐజీలుగా మేము కూడా ఇంటెలిజెన్స్ ఆఫీస్లోకి పోము. మళ్ళీ చెప్తున్నా, నేను అందుకొరకు ఆ సంస్థల గురించి ఇక్కడ మాట్లాడడం లేదు, ఎందుకంటే దేశం మీద నాకు, దేశ భద్రత మీద నాకు కన్సర్న్ ఉంది కాబట్టి నేను మాట్లాడడం లేదు. నేను వాటి గురించి మాట్లాడను. ఎవరు ఏం పని చేయాలి, ఎవరు ఏం చేయాలి, అక్కడ వేల మంది కుటుంబాలను వదిలేసి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని దేశ భద్రత కోసం యూనిఫామ్ వేసుకునే అదృష్టాన్ని కోల్పోయి పనిచేస్తున్నారు. వాళ్ళ జీవితాలను నేను నాశనం చేయలేను. నేను బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుని కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ బాధ్యతమైన పార్టీ కాబట్టి మీరు ఇంత విషయం చెప్పినా కూడా మేము ఇప్పటికి కూడా సమయానుతో చేస్తాం. రైట్ ప్రవీణ్ గారు, ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్న మీ మీద ఇప్పుడు నాకు తెలిసి కింద చర్చలో కూడా కొన్ని కామెంట్స్ వస్తుంటాయి. గతంలో ప్రవీణ్ కుమార్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని అన్నారు అనేది, దానికి ఏం చెప్తారు? నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు యాపిల్ నుంచి మెసేజ్ వచ్చింది. యాపిల్ నుంచి చాలా మందికి, నాకు కూడా వచ్చింది, మీకు కూడా వచ్చింది యాపిల్ నుంచి మెసేజ్ చెప్పారు కూడా. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వము, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరు పెగాసస్ అనే సాఫ్ట్వేర్ పెట్టిండ్రు. పెగాసస్ అనే సాఫ్ట్వేర్ పెట్టే వరకు యాపిల్ నుంచి నీ ఫోన్ ఒక స్టేట్ స్పాన్సర్డ్ ఏజెన్సీ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇలా ప్రేమేందర్ రెడ్డి గారు మాట్లాడారు. నిజంగా ప్రేమేందర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారే ఆర్ ప్రభాకర్ రావు గారికి అత్యున్నత ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని అవార్డు ఇచ్చిందండి. అమిత్ షా గారు ఇచ్చారు. 2016లో ప్రభాకర్ రావు గారికి ఇదే అద్దంకి దయాకర్ గారు ఏ జిల్లా నుంచి వచ్చిండ్రో అదే అద్దంకి దయాకర్ గారు ఉన్న జిల్లా నల్గొండలో ఇద్దరు ఒక మంచి విషయంలో ఈయనకు ప్రభాకర్ రావు గారికి గ్యాలంటరీ మెడల్ ఇచ్చింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. ప్రేమేందర్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు, ఈటల రాజేందర్ గారు ఎట్లా మాట్లాడతారు? సో దీన్ని రాజకీయంలో చూసినా, మీరు చట్టపరంగా చూసినా వ్యక్తుల మీద బురద చల్లొద్దు. ఇది మంచిది కాదు. వ్యక్తిగత హననం అనేది తప్పు.